నా పేరు భానుప్రసాద్. ముందుగా ఈరోజు వీడియో చేసుకుంటాకి ప్రధాన కారణం చూసుకుంటే కనుక మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి వివిధ రకాల నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో త్వరలో మన యొక్క జై హింద్ అకాడమీలో క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి ఏ రకమైన పోస్టులు పని, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి కానీ అలాగే సిలబస్కి సంబంధించి పూర్తి వివరాలు మనం డిస్కస్ చేద్దాం. ఓకే కోర్టు జాబ్స్కి కోచింగ్. మన యొక్క జై హింద్ అకాడమీకి సంబంధించి ఏదైతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి ఏవైతే పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇలాంటి మొత్తం 10 రకాల పోస్టులకి మన యొక్క జై హింద్ అకాడమీలో త్వరలో క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా అభ్యర్థులకు సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కింద ఉన్న నంబర్స్ ఏవైతే ఉంటాయో ఈ నంబర్స్కి కాల్ చేయగలరు. అలాగే ప్రధానంగా మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూద్దాం. ప్రధానంగా ఫస్ట్ మనం 10 రకాల పోస్టులు అనుకున్నాం కదా, ఆ పాయింట్లో ఒక్కొక్క పోస్టుకి సంబంధించి ఎన్ని పోస్టులు పడిని, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ప్రధానంగా ఏదైతే మొత్తం స్టేట్ వైడ్గా మొత్తం మన యొక్క జిల్లాలకి సంబంధించి మొత్తం 230 పోస్టులు పడినాయి జూనియర్ అసిస్టెంట్ అనేది. అలాగే ప్రధానంగా అన్ని రకాల పోస్టులకి సంబంధించిన ఏదైతే ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 13/5/2025 నుంచి 2/6/2025. ఓపెనింగ్ డేట్, అప్లికేషన్ సంబంధించిన ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 13వ తారీఖు, అప్లికేషన్ సంబంధించిన క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 2/6/2025 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జూన్ 2 వరకు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ప్రధానంగా అన్ని రకాల పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసరికి ప్రధానంగా 18 to 42 ఇయర్స్. 18 to 42 ఇయర్స్. దీనిలో ఎస్సీ, ఎస్టీ, అలాగే బీసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ప్రధానంగా 5 ఇయర్స్ అని చెప్పి చూడండి. అలాగే బెంచ్ మార్క్ విత్ డిసేబిలిటీకి సంబంధించి 42 + 10 ఇయర్స్ అదనం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా కాపీయిస్ట్కి సంబంధించిన పోస్టులు 193. కాపీయిస్ట్కి సంబంధించిన పోస్టులు 193. అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అని చెప్పి చూడండి. అలాగే టైపిస్ట్కి సంబంధించి ఎనీ డిగ్రీ, దీనికి సంబంధించి మొత్తం 162 పోస్టులు పడినాయి. అలాగే స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మొత్తం 80 పోస్టులు, ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి 164 పోస్టులు, అలాగే ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి 56, రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి 24, ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి 651. ఆఫీస్ సబార్డినేట్ అనేది ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 651. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ వచ్చేసరికి 32, డ్రైవర్ వచ్చేసరికి 28 పోస్టులు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మొత్తం 7 రకాల పోస్టులకు సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రధానంగా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి 80 మార్క్స్ మొత్తం గుర్తుపెట్టుకోండి. 80 మార్క్స్. 80 మార్క్స్లో 40 వచ్చేసరికి జీకే, 40 వచ్చేసరికి ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చేసరికి 7 రకాల పోస్టులు: కాపీయిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్. ఈ ఏదైతే 7 రకాల పోస్టులకు సంబంధించిన ఏదైతే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది 80 మార్క్స్కి ఉంటుంది. 80 వచ్చేసరికి 40లో 40 వచ్చేసరికి జీకే, అలాగే 40 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైతే మనం ప్రధానంగా కొన్ని రకాల పోస్టులు ఉన్నాయి, డ్రైవర్కి సంబంధించి కానీ, ప్రాసెస్ సర్వర్కి సంబంధించి కానీ, అలాగే ప్రధానంగా ఏదైతే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన పేపర్ వచ్చేసరికి 80 మార్క్స్. దీంట్లో వచ్చేసరికి 40 మార్క్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 10 మార్క్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే 30 మార్క్స్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసరికి ఏదైతే 80 మార్క్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 80 మార్క్స్కి సంబంధించిన ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన సిలబస్ ఏదో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి సిలబస్. ఈ జీకేకి సంబంధించి సిలబస్ వచ్చేసరికి ఇండియన్ ఆర్ట్ కల్చర్, ఇండియాకి సంబంధించిన ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, అలాగే ప్రధానంగా ఇండియన్ హిస్టరీ. ఆ ఇండియన్ హిస్టరీలో కూడా ప్రధానంగా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని చెప్పి చూడండి. అలాగే ప్రధానంగా జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే జనరల్ సైన్స్, ఇది కూడా డే టు డే సైన్స్ అనమాట. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్, అలాగే అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్,
ఓకే, అలాగే కరెంట్ అఫైర్స్ ఇది కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా చదవాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేటు అలాగే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి. అలాగే జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి రీడింగ్ కాంపరేషను, ఎర్రర్ స్పాటింగు, క్లోజ్ టెస్ట్, పారాజింబుల్, సెంటెన్స్, అలాగే ఆడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినోనిమ్స్, యాంటనిమ్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని చెప్పి చూడండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా నో నెగిటివ్ మార్క్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, నో నెగిటివ్ మార్క్. ఓకే, ఇది వచ్చేసరికి కొన్ని రకాల పోస్టులు, మొత్తం 7 టైప్స్ పోస్ట్కి ఈ ఏదైతే ఎలిజిబిలిటీ దీనికి సంబంధించిన సిలబస్. అలాగే మనం ఏదైతే 3 టైప్స్ ఆఫ్ పోస్టెస్ అనుకున్నాం, ఏదైతే ఆఫీస్ సబార్డినేట్ కానీ, ప్రాసెస్ సర్వర్ కానీ, అలాగే డ్రైవర్ కానీ, దీనికి సంబంధించిన వచ్చేసరికి సిలబస్. దీంట్లో జీకే కామన్, మనం ఏదైతే జీకే చెప్పుకున్నాం కదా జీకేకి సంబంధించిన కామన్. అలాగే ప్రధానంగా వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చేసరికి 10 మార్క్స్ ఉంటుంది, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, అలాగే సినోనిమ్స్, అలాగే యాంటనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్ అని చెప్పి చూడండి. అలాగే ప్రధానంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కోడింగ్, డీకోడింగ్, సిలాజమ్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్, ఎనాలజీ, అర్థమెటిక్ నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డిసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్స్, కాన్సెప్ట్స్, ఇలాగా డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తం 30 అనమాట, 30 మార్క్స్ ఇవి. ఓకే, 10 మార్క్స్ వచ్చేసరికి ఇంగ్లీష్, ఇది వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ అని చెప్పి పెట్టుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైతే మనకి సంబంధించి మన యొక్క జై హింద్ అకాడమీకి సంబంధించి త్వరలో క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఏదైతే కింద నంబర్స్ ఏవైతే ఉంటాయో నంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు.